హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న విషయం ఇన్బిల్ట్ ఆఫ్ లొకేటర్స్ ని ఎలా వాడాలి ప్లే రేట్ లోని తెలుసుకుందాం. ఓకే. అండ్ మన ప్రీవియస్ వీడియో సెషన్ లో తీసుకుంటే అండ్ ఎక్స్పార్ట్ ని సిఎస్ఎస్ ఎలక్ట్రిక్ ని ఎలా యూజ్ చేయాలని చెప్పాను. ఓకే, ఇంకా ఇన్ డెప్త్ కావాలనుకుంటే మన ప్లే రేట్ లో చూడండి, అది ఇంకా మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. అండ్ ఈ పర్టికులర్ సెషన్స్ లోకి వచ్చేసరికి ఇన్బిల్ట్ లొకేటర్స్ చూద్దాం. ఓకే. ఇన్బిల్ట్ లొకేటర్స్ లో మనం బేసిక్ గా నేను ఇక్కడ get by role and get by text, get by label and get by placeholder, get alternative text and title and text ID. ఇవి మనం తెలుసుకోబోతున్న టాపిక్స్. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ లో పనిచేస్తుంది అనమాట. గెట్ బై టెస్ట్ ఐడి అనేది ఈ పర్టికులర్ సెషన్ లో చూపించట్లేదు, బికాజ్ నాకు ఇంతవరకు టెస్ట్ ఐడితో ఉన్నటువంటి లొకేటర్స్ నాకు ఐడెంటిఫై అవ్వలేదు. ఓకే. బికాజ్ ఈ టెస్ట్ ఐడి అనేది ఐడెంటిఫై అవ్వాలంటే డేటా ఐఫోన్ టెస్ట్ ఐడి ఉండాలి. ఇది రియల్ టైమ్ లో అప్లికేషన్స్ లో ఉన్న మాత్రమే యూజ్ చేస్తున్నారు, మామూలు అప్లికేషన్ డమ్మీ అప్లికేషన్స్ లో వాడట్లేదు. అందుకోసం నేను ఇది పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, రిమైనింగ్ చూపిస్తాను. ఓకే. ఈ టైటిల్ అనేది కూడా ఒక యాట్రిబ్యూట్ అనేది టైటిల్ ఉండాలి, అలాగైతేనే మనం చూడగలుగుతాం, లేకపోతే లేదు. ఓకే. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది బేసిక్ గా ఇమేజ్ యొక్క వెరిఫికేషన్ కి వాడతాం. అక్కడ ఇమేజ్ కి బై డిఫాల్ట్ గా ఒక ఆల్ట్ టెక్స్ట్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ పర్టికులర్ దాన్ని వెరిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ప్లేస్ హోల్డర్ నార్మల్ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. ఓకే. ప్లేస్ హోల్డర్ అంటే ఆ పర్టికులర్ గా ఒక యాట్రిబ్యూట్, ఆ ప్లేస్ హోల్డర్ కి సమ్ వాల్యూ ఉంటుంది. బేస్డ్ అపాన్ ద యాట్రిబ్యూట్ వాల్యూతో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లేబుల్ అనేది కంట్రోలింగ్ ద ఎంటైర్ ఫామ్ అసోసియేటెడ్ విత్ ద లేబుల్ టెక్స్ట్ ని మనము తీసుకుంటాం. ఓకే. టెక్స్ట్ అంటే ఒక పర్టికులర్ గా ఒక యాట్రిబ్యూట్ కి క్లో ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మిడిల్ లో ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటాం అనమాట. గెట్ బై రోల్ అనేది స్పెసిఫిక్ అది టెక్స్ట్ బాక్స్ బటన్ లేకపోతే ఇన్పుట్ బాక్స్ ఏదనేది స్పెసిఫిక్ చేసి దాని పర్టికులర్ వాల్యూతో మనం ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. నా దీనికోసం నేను ఆరెంజ్ హెచ్ఆర్ఎం అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ బేస్డ్ అపాన్ దట్ మనము వెరిఫై చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇమేజ్ వెరిఫికేషన్ ఆల్ట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది చూడండి, ఇది కంపెనీ బ్రాండ్ అనేది, కాబట్టి ఈ పర్టికులర్ దాన్ని వెరిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను అవైట్ ఎక్స్పెక్ట్ పేజ్ డాట్ గెట్ బై ఆల్ట్ టెక్స్ట్. ఓకే. అందులో ఒక వాల్యూ స్పెసిఫై చేసి టు బి విజిబుల్. ఓకే. ఈ విజిబుల్ కేస్ చేసామంటే ఆ పర్టికులర్ది మనకు విజిబిలిటీలో ఉందని చెప్పడం కోసం అనమాట. ఓకే. అండ్ మనం ఈ పర్టికులర్ దాన్ని రన్ చేసామనుకోండి, మనకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. మనకు విజిబిలిటీలో ఉంది కాబట్టి పాస్ అనేది వచ్చింది. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసరికి గెట్ బై రోల్ బేస్ చేసుకొని క్లిక్ చేద్దాం. ఓకే. ఏదైనా కానీ బటన్ క్లిక్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ చెక్ బాక్స్ లేకపోతే సైన్ అప్ కింద ఉంటుంది, లేకపోతే బటన్ యొక్క వాల్యూతో కానీ. ఓకే. ఇట్లా బటన్స్ మధ్య వాల్యూ ఉన్నప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ మనకు వర్క్ అవుతుంది. ఓకే. ఇది కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. అండ్ ఇందులో వచ్చేసరికి ఈ పర్టికులర్ వాల్యూని చేంజ్ చేయాలి, కాబట్టి నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. చూడండి, ఈ బటన్స్ కి మధ్య వాల్యూ లాగిన్ అనేది ఉంది, కాబట్టి ఈ లాగిన్ దాన్ని తీసుకుంటాను. ఓకే. రీప్లేస్ చేశాను. ఓకే. అండ్ మనకు క్లిక్ చేసిన తర్వాత మనకు విజిబిలిటీలోకి రావాలి. ఓకే. లేకపోతే లేదు. ఓకే. కాబట్టి నేను ఇది మనకు ఎర్రర్ మెసేజ్ ఇస్తుందా లేదా చెక్ చేయాలి, కాబట్టి నేను ఏం చేస్తాను, టైం అవుట్ యూజ్ చేస్తాను, 2 seconds. ఎందుకంటే మనకి ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుందా లేదా చూడాలి కాబట్టి. ఓకే. ఎందుకు క్లిక్ అవ్వలేదు?
waiting for select a role button. ఎందుకు ఇలా క్రియేట్ అవుతా ఉంది? అడిషనల్ గా స్లాసెస్ వస్తున్నాయి, అందుకోసం అది వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్గా అట్లా రాకూడదు. అదే ఇట్ ఈస్ నాట్ టేకింగ్. గ్యాప్స్ ఉన్న దాన్ని తీసుకున్నాం, చూద్దామంటే ఒకసారి. మ్మ్. ఎందుకు ఈ బటన్ అనేది తీసుకోవట్లేదు? షట్. బేసిక్ గా తీసుకుంటుంది, మనకి ఎందుకు తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లా. కరెక్ట్ గా రాశాను అంతా కూడా, ఎక్కడ ఏం తప్పు లేదు. ఓకే, వేరే యూఆర్ఎల్ తీసుకుని చూద్దాం ఒకసారి. సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ కోసం ట్రై చేస్తాను. ఓకే, సబ్మిట్ బటన్ సబ్మిట్ అయింది. ఓకే, ఇది వాల్యూ అండ్ రోల్ వచ్చి బటన్ అండ్ నేమ్ వచ్చి సబ్మిట్. అసలు రోల్ అనేది వర్క్ కాకోకుండా పోతుంది ఎందుకు? ఇదే కూడా ఇందాక వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వర్క్ అయ్యింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి వర్క్ కావట్లా ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్. చూడండి, నేను ఇంకా రీఫ్రెష్ చేస్తాను ఓల్డ్ కోడ్కి. ఇది నా పాత్ కోడ్. ఓకే, సేమ్ కోడ్, ఎక్కడ ఏం తప్పులేదు. కావాలంటే మీరు చూసుకోండి, ఇదే సేమ్ కోడ్, ఇదే అంతా పెట్టాను, వేరే ఏ చేంజెస్ లేవు. ఓకే, బట్ ఇదే దాన్ని నేను ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ లాగిన్ అనేది క్లిక్ అవుతుంది, ఎందుకనేది ఇప్పటికీ అర్థం కావట్లా. అవ్వాయ్, ఎక్కడ ఏం తప్పు చేశాను అనేది అర్థం కావట్లా.
ఏమో చూడండి ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది రిక్వైర్డ్ అని. టెస్ట్ కేసు కూడా పాస్ అయ్యింది. ఓకే, సమ్వేర్ సంథింగ్ ఎ మిస్టేక్. ఎక్కడ తెలియట్లేదే. ఏ సేమ్ చూడండి, ఇదే దాన్ని ఇక్కడ గెట్ రోలో అది ఇది అంతా సేమే. ఎక్కడ వేరే ఏం చేంజెస్ లేవు. న్యూ కేసు క్లిక్ అంతా సేమ్. ఏమన్నా లైన్ మిస్టేక్ ఉందా అంటే అది లేదు. ఓకే, నో ఇష్యూ. బట్ అయితే ఫైనల్గా మనకు రోల్ అనేది వర్క్ అయింది మీరు చూస్తే. ఓకే, అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చి ఈ పర్టికులర్ నేమింగ్ కన్వెన్షన్కి ఈ పర్టికులర్ నేమ్ కోసం. ఓకే, ఈ ప్లేస్ హోల్డర్కి ఉన్న నేమ్ని బేస్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కాబట్టి దానికోసం. ఓకే, అండ్ మనకి ఇక్కడ ప్లేస్ హోల్డర్ నేమ్ ఇచ్చి వాల్యూ మీరు ఆల్రెడీ చూస్తే దాంట్లో మీరు ప్రీవియస్ ఎగ్జిక్యూషన్లో అది కనపడింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ప్లేస్ హోల్డర్ అండ్ టెక్స్ట్. టెక్స్ట్ మనకు ఈ రెడ్ మార్క్ వస్తుంది కదా, రెడ్ మార్క్ ని వ్యాలిడేట్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. రిక్వైర్డ్. ఓకే, ఈ రిక్వైర్డ్ కేసెస్ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ యొక్క ఫార్మాట్ బేస్ చేసుకొని వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నేను టెక్స్ట్ తీసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ మీకు ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పాస్ చేయలేదన్నప్పుడు టూ వాల్యూస్ ఉంటాయి. ఓకే, అక్కడ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని రన్ చేయాలి, లేకపోతే మీకు స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎలా అని కూడా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అవి ఎక్స్పెక్ట్ పేజ్ డాట్ గెట్ బై టెక్స్ట్ అండ్ ఇక్కడ రిక్వైర్డ్. నేను ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అని పెట్టట్లేదు, డైరెక్ట్ గా నేను చూస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఫెయిల్యూర్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఉన్నదాన్ని నేను కామెంట్ చేస్తా యూజర్ నేమ్. ఓకే, టూ వాల్యూస్ వస్తాయి ఇప్పుడు. బేసిక్గా టూ వాల్యూస్ ఉన్నప్పుడు 80% మనకు పాస్ అనేది రాదు. ఆ 20% కూడా ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ సెకండ్ ఎలిమెంట్ అనేది హిడెన్ ప్లేస్ లో ఉండొచ్చు, లేకపోతే నాట్ ఫ్రేమ్ సెక్షన్ లో ఉండొచ్చు. అటువంటి టైంలో మనకు ఫెయిల్యూర్స్ పాస్ అవుతాయి. ఇక్కడ చూడండి మనకు రిక్వైర్డ్ సెక్షన్స్ అనేది టూ వచ్చాయి కాబట్టి nth 0 ఆర్ nth 1 అనేది అన్న వాడండి, లేకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ కేసెస్ లో అయినా సరే వాడమని ఇది మనకు రిజల్ట్ ఇచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డాట్ ఫస్ట్, లేదా ఇలా వద్దనుకుంటే సరే ఇలా ఇలా యూజ్ చేయొచ్చు, లేదంటే డాట్ nth 0 ఇలా అయినా సరే మనము ప్రొవైడ్ చేయొచ్చు. బోత్ ద కేసెస్ కూడా సేమ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇవ్వచ్చు, లేదంటే nth పొజిషన్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ పొజిషన్ తీసేసుకుంటాను. ఓకే, ఇది ఇస్తే మనకు డైరెక్ట్గా రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్గా ఎట్లయినా చేసుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టూ వాల్యూస్లో సింగిల్ ఉందన్నప్పుడు ఫస్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మీరు పెట్టిన వర్క్ అవుతుంది అనమాట. టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, మనకి ఇన్బిల్డ్ సెక్షన్స్లో ఉన్నటువంటి వాల్యూస్కి మనం చూడింది ఏంటంటే లేబుల్ చూడలేదు, టైటిల్ అండ్ ఇది. ఓకే, టైటిల్కి నేను ట్రై చేశాను కానీ ఏవి కూడా దొరకలేదు ప్రాపర్గా. టైటిల్ అనేది వేరే నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఈ మామూలు టైటిల్ అనే ట్యాగ్ నేమ్ ఉంది కానీ బట్ యాట్రిబ్యూట్ అనేది లేదనమాట. నాకు తెలిసిన కాటికి ఇక్కడ కనపడలేదు, అందుకోసం నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, ఈవెన్ లేబుల్ అనేది కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ అసోసియేషన్ సంబంధించింది కాబట్టి ఆ లేబుల్కి సంబంధించి ఇప్పుడు చూడండి, ఇది లేబుల్ అండ్ పాస్వర్డ్ ఇన్సైడ్ ద పాస్వర్డ్ అగైన్ పాస్వర్డ్ ఫీల్డ్ అనేది ఉంటే ఆ లేబుల్కి ఇన్సైడ్గా మనం వాడొచ్చు అనమాట. ఓకే, లేకపోతే వాడేకయ్యాల. అండ్ టెస్ట్ ఐడి అనేది ఆ పర్టికులర్ డేటా ఐఫోన్ టెస్ట్ ఐడి అని ఉంటేనే మనం యూజ్ చేసుకోవాలి, లేకపోతే యూజ్ చేయలేము. ఈ త్రీ సెక్షన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మిగతావన్నీ కూడా నేను చూపించాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.